మెడల్లో పట్టేసినట్టుగా ఉండడము, తల తిరిగినట్టుగా అనిపించడము, చేతి నరాల్లో లాగినట్టుగా అనిపించడము, అప్పుడప్పుడు చేతి నరాల లోపల సన్నటి షాక్ అంటే చిన్న జెర్క్స్ వచ్చినట్టుగా అనిపించడం. చాలామంది అంటే చిన్న ప్రాబ్లమే కదా, ఏదో టాబ్లెట్ వేసుకుంటే తగ్గిపోతుంది అని చాలామంది. సర్వైకల్ స్పాండిలైటిస్ యొక్క ముఖ్య లక్షణం ఇది. ఫస్ట్ బేసిక్గా ఇది కనిపించగానే ఇమ్మీడియట్గా ఒక్కసారి ఎక్స్రే తీసుకొని కానీ డాక్టర్ని కన్సల్ట్ అయ్యి కానీ మెడల్లో జరిగినటువంటి మార్పులు ఏంటి అంటే, మనకు మెడల్లో వచ్చేసి వర్టిబ్రా యొక్క పై భాగం మనము రెగ్యులర్గా చెప్పుకుంటున్నాము. వర్టిబ్రా యొక్క మొదటి భాగంలో C1 నుంచి C7 వరకు, C1, C2, C3, C4, C5, C6, C7 అనే ఒక 7 వర్టిబ్రాస్ మధ్యలో డిస్క్లు, ఇవన్నిటికీ సంబంధించినటువంటి భాగము మెడ భాగం. ఈ భాగం C1 నుంచి C7 మధ్యలో ఏ డిస్క్ అయినా కానీ పగిలిపోవడం కానీ, అరిగిపోవడం కానీ, జారిపోవడం కానీ ఇలాంటివి జరిగినప్పుడు ఈ లక్షణాలు కనిపిస్తాయి. అంటే మొట్టమొదటిగా బేసిక్ చిన్న చిన్న లక్షణాలు కనిపిస్తాయి. వెంటనే మనం ట్రీట్ చేసుకోవడము, తర్వాత వీటి కోసం సపరేట్గా ఎక్సర్సైజెస్ ఉంటాయి మెడకు సంబంధించిన. ఆ ఎక్సర్సైజెస్ రెగ్యులర్గా చేస్తూ ఉంటే ఆ డిస్క్ అనేది స్ట్రెంగ్త్నెస్ అయ్యి అది ఆటోమేటిక్గా తగ్గిపోతూ ఉంది. కానీ అలా కాకుండా అది ఏం కాదులే అని చెప్పి దాన్ని పట్టించుకోకుండా వదిలిపెడితే డిస్క్ చాలా డ్యామేజ్ అయిన తర్వాత ట్రీట్ చేయడం అనేది కొంచెం కష్టతరంగా ఉంటుంది. మనము సరి అయిన పొజిషన్లో కూర్చోలేకపోవడము, అంటే సీట్ పైన కూర్చున్నప్పుడు తల బాగా కిందికి, అంటే ఇప్పుడు ఏమైపోయింది, మొబైల్ చూస్తూ తల కిందికేసి పెడతా ఉంటారు చాలాసేపు. అంటే ఎక్కువసేపు అలాగే తల కిందికేసి మొబైల్ని చూడడం కానీ, టీవీ అబ్జర్వ్ చేసేటప్పుడు పైకి అంటే ఈక్వల్ లెవెల్లో కాకుండా కొంచెం తల పైకి ఎత్తి చూడడం, ఇలా చాలాసేపు అంటే గంట, 2 గంటలు, 3 గంటలు ఇట్లా ఎక్కువ టైం అలాగే చూస్తూ ఉంటే మెడల్ లోపల బిగుతు ఏర్పడుతుంది. బిగుతు అంటే పట్టేసినట్టుగా అయిపోవడం. ఆ పట్టేసినటువంటి అయిపోయినటువంటి మెడని మనం అటు ఇటు తిప్పినప్పుడు దాని లోపల డిస్క్ సమస్యలు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఒకటి, కుర్చీల పైన కూర్చొని, చైర్ పైన కూర్చొని, తర్వాత సోఫాలో కూర్చొని నిద్రపోయే అలవాటు ఉంటుంది. అంటే వాళ్ళు షాప్లలో కూర్చుంటారు, ఏదైనా ఎవరు రాలేనప్పుడు ఊరికి అలాగే పడుకొని ఉంటారు. అంటే అలా పడుకోవడం వల్ల తల యొక్క హెవీనెస్ వలన ఆ మెడ పైన బాగా ఒత్తిడి జరుగుతూ ఉంటుంది. ఇలాంటి కారణాల వల్ల. తర్వాత పడుకునేటప్పుడు పిల్లో, చాలా ఎత్తుగా ఉండే పిల్లో ఎక్కువ వాడడం వల్ల కొందరికి ఏంటంటే 2 పిల్లోస్ వేసుకొని పడుకోవడం బాగా అలవాటుగా ఉంటుంది. అలాంటి కారణాల వల్ల కానీ మెడల్ లోపల స్పాండిలైటిస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. తర్వాత కొన్ని యాక్సిడెంట్స్ వల్ల కూడా వస్తుంది. తర్వాత బాగా జెర్క్స్ తీసుకున్నప్పుడు మెడల్లో అరుగుదల వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఇలాంటి కారణాల వలన ముఖ్యంగా స్పాండిలైటిస్ వస్తుంది. ఈ స్పాండిలైటిస్ని ఏంటంటే బేసిక్ స్టేజ్లో మనం గుర్తుపట్టి ఇమ్మీడియట్గా దానికి యాక్షన్ తీసుకుంటే అది పెద్ద సమస్యగా కాదు, ఈజీగా తగ్గిపోతుంది. కానీ చాలా వరకు సివియర్నెస్ వచ్చింది అంటే వాళ్ళు సడన్గా పైకి చూడలేరు, సడన్గా బ్యాక్ చూడలేరు, చేతుల్లో తిమ్మిర్లు వచ్చేసి కరెంట్ షాక్ వచ్చినట్టుగా అనిపిస్తుంది. అప్పుడప్పుడు వేళ్ళ లోపల నమ్నెస్ అంటే బాగా మొద్దు పారిపోయినట్టు అనిపించడము, తర్వాత ప్రిక్కింగ్ సెన్సేషన్ రావడము, అంటే సూదులతో కుచ్చినట్టుగా అనిపించడం, ఇలాంటి సెన్సేషన్స్ అన్నీ కనిపిస్తూ ఉంటాయి. అంటే అది సివియర్ డ్యామేజ్ వచ్చినప్పుడు ఆ రకంగా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి బేసిక్లో మనం ఫస్ట్ గుర్తుపట్టగానే ఏదైనా ఇలాంటి లక్షణాలు కనిపిస్తుంటే ఇమ్మీడియట్గా డాక్టర్ని కన్సల్ట్ అయ్యి ఆ ప్రాబ్లం ఏది ఉంది, ఎంతవరకు ఉంది, అది ఎలా ట్రీట్ అవుతుంది అనేది చేసుకుంటే చాలా వరకు బేసిక్ లెవెల్నే తగ్గించవచ్చు. దీనికి ప్రత్యేకమైన ఎక్సర్సైజెస్ ఉన్నాయి. అవి కనుక చేస్తే మెడల్లోని నరాలు, తర్వాత డిస్కులు చాలా స్ట్రెంగ్త్నెస్గా ఉంటాయి.